బీఆర్ఎస్ 800, కాంగ్రెస్ 400 అంటే అధికార పార్టీ కంటే డబుల్. కానీ ఎన్నికల నాటికి అంకెలు తారుమారయ్యేలా ఉన్నాయి. మెజారిటీ ఉన్నా బీఆర్ఎస్ ధీమాగా లేదు. ఓటర్లు తక్కువ ఉన్నా కాంగ్రెస్ అస్సలు తగ్గేలా లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఎమ్మెల్సీ బైపోల్ ని సవాల్గా తీసుకుంది హస్తం పార్టీ. వారం రోజుల్లో సీన్ మారిపోతుందా? నంబర్ గేమ్ లో చివరికి నెగ్గేదెవరు? మారుతున్న లెక్కలు, కాంగ్రెస్ లోకి నేతలు, పాలమూరులో నంబర్ గేమ్. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పాలమూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. నెలాఖరుకు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికతో అక్కడ రాజకీయం అడ్వాన్స్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇండిపెండెంట్ బరిలో నిలిచారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నంబర్ గేమ్ చుట్టూ తిరుగుతోంది మహబూబ్ నగర్ రాజకీయం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటర్ల బలం ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ రెండు పార్టీలు. మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తెర వెనుక సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. స్థానిక సంస్థల్లో ఓటర్ల బలం లేకపోయినా గెలుపే టార్గెట్ గా అభ్యర్థిని బరిలోకి దించింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ముందే కొందరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి తోడుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో మిగిలిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ ఓటర్లు తమకు అనుకూలంగా ఓటేస్తారని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. మొన్నటిదాకా చేరికల విషయంలో తొందరపడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టార్గెట్ గా మహబూబ్ నగర్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాలమూరు ప్రజా దీవెన సభ వేదికగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా విడుదల చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల చేరిక జోరందుకుంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో మొత్తం 1439 ఓటర్లున్నారు. వీరిలో దాదాపు 850 మంది బీఆర్ఎస్ పార్టీ వారే. కాంగ్రెస్ పార్టీకి సుమారు 400 పైచిలకు ఓటర్లున్నారు. బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మరో 100 మంది దాకా ఉన్నారు. పూర్తిగా నంబర్ మీదే ఆధారపడ్డ ఎన్నిక కావడంతో మెజారిటీ మార్క్ టార్గెట్ గా పావులు కదుపుతోంది కాంగ్రెస్. ఎమ్మెల్సీ సీటు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం నుంచి ఉన్న హామీతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నారు. వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని పార్టీలో చేర్చుకోవడం లేదా తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ తమ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. వారిని కాపాడుకోవడానికి శిబిరాలు నిర్వహించే ఆలోచనతో ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి రాజకీయం చూస్తుంటే పోలింగ్ దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ లో చేరికలు పెరిగేలా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అందుకుంటామన్న ధీమాతో పాటు క్రాస్ ఓటింగ్ కూడా తమకు కలిసొస్తుందన్న లెక్కల్లో ఉంది కాంగ్రెస్.